హలో మై బెస్టీస్, ఈరోజు మీకు స్పెషల్ రీడింగ్ అయితే ఉండబోతుందండి. ఈ రీడింగ్ అన్నది ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీ లైఫ్లో అసలు మీ జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్కి డివైన్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. మీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిచ్యువేషన్ అన్నది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంది కాబట్టి మీ మనసులో ఇక్కడ 1 నుండి 5 వరకు నెంబర్స్ అయితే ఎంచుకోండి. 5 ఎనర్జీస్ కార్డ్స్ అన్నమాట. అంటే మీరు ఏ ఎనర్జీస్ అయితే పిక్ చేసుకున్నారో ఎంచుకున్నారో ఆ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. అంటే ఈ సిచ్యువేషన్ మీది ఇలా ఉంది, నెక్స్ట్ ఇది జరగబోతుంది, దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ నేను మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చు, పర్టికులర్గా లవర్స్ కాదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేవారు అని కాదండి, ఇక్కడ అందరూ చూడవచ్చు అనమాట. ఈరోజు స్పెషల్ రీడింగ్లో ఏంటంటే మీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల బాధపడుతున్నారు. అసలు ఈ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడే సంఘటనలు ఉంటున్నాయా, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ కార్డ్స్ అన్నవి ఇవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి 1 by 1. అంటే ఇక్కడ మీరు 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అన్నవి పిక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి అసలు మీ లైఫ్లో జరుగుతున్న దానికి జరగబోయే సంఘటన బట్టి మీకు రీడింగ్ అయితే ఇస్తాను. అండ్ మొదటిగా డివైన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. వినాయక చవితి పండుగ సందర్భంగా డివైన్ కూడా ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం. అసలు ఎటువంటి ముఖ్యమైన సంఘటనలు ఉంటున్నాయో దీనికి సంబంధించి డివైన్ ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు అండ్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాం. ముందుగా డివైన్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి మీరు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, డివైన్ చూసే వ్యూవర్స్కి మీరిచ్చే బ్లెస్సింగ్స్. 3 times అయితే స్ప్రెడ్ చేస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ 1 2 3 ద ఫుల్ ఎనర్జీ వచ్చింది, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఎస్ అండి, మీ మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అండ్ మధ్యలో కార్డ్స్ కూడా చూద్దాం. జస్టిస్ వచ్చింది. ఎస్ అండి, ఇక్కడ మీకు లైఫ్ అనేది కొత్తగా మొదలవుతుంది. అంటే ఏదైనా సరే మీ జీవితంలో ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ విషయంలో కూడా మీకు న్యాయపరమైన సంఘటనలు మీకు అనుకూలంగా ఉండటం. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మీకు ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా అవి మీకు అనుకూలంగా మారుతాయి. అండ్ మిమ్మల్ని ఎవరో నెగిటివ్గా ఇబ్బంది పెడుతున్నారండి. అంటే ఎవరి మాటల వల్ల ఎవరి ప్రభావంలో మీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఆ ఎఫెక్ట్ నుండి మీకు ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు డివైన్ అన్నవారు. అంటే చెడు దృష్టి కానీ నరగోళ కానీ ఏదైనా చెడు ప్రయోగాలు కానీ ఏదైనా సరే డివైన్ చెప్పేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని. ఇక్కడ మీకు మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మాత్రం మీకు జస్టిస్ అయితే ఉండబోతుందని కూడా డివైన్ అయితే చెప్తున్నారు. ఇంకా విధంగా చెప్పాలంటే మీరు ప్రతి అడుగుకి అన్నీ
అనుకూలంగా మారుతాయండి. అడుగు అంటే ఇప్పుడు మీరు మూర్ఖత్వంగా తీసుకున్న ఆలోచనలు అది మీ లైఫ్ని సక్సెస్ చేసేలా అనిపిస్తాయి. ఏం తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా అయితే మారిపోతాయండి. అంటే చుట్టూ ఉన్నవారు చెప్తారు, ఇది సరైనది కాదు, ఈ నిర్ణయం వద్దు, మాట్లాడొద్దు, వెళ్ళొద్దు, ఇలా ప్రతి మాటలు మీరు ఎదుర్కొంటారు కదా. ఆ మాటలు మీరు ఏదైతే పట్టించుకోరో ఆ పట్టించుకోకపోవడం వల్లే మీ లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అనేది, కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఒక పట్టుదలతో మీరు ఏం చేసినా అది బంగారం అయితే అవుతుందండి. అంటే ఇప్పుడు మీ టైం అయితే నడుస్తుంది. ఈరోజు రీడింగ్ స్పెషల్ రీడింగ్ కాబట్టి మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఇక్కడ లీగల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, లైఫ్లో చాలా విధాలుగా మోసపోయారు, ఒకళ్ళ వల్ల ఇబ్బందులు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికైతే జస్టిస్ అయితే ఉంటుంది అన్నట్టు ఈరోజు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీరు అందుకున్నారు. ఈ సిచ్యువేషన్స్ కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దామండి ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఏంటంటే పికే ఎనర్జీస్ కార్డ్స్. ముందుగా ఇక్కడ దీనికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. ఇవి కూడా నేను డైస్లో తీస్తానండి. ఇవి షఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. 3 టైమ్స్ అయితే తీస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తున్నానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు పాజిటివ్గా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలానే వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి మీరు ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నారో తెలియచేయగలరు. ఇవి 5 టైమ్స్ అయితే షఫల్స్ చేస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. 1 2 3 పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాటంతటా అదే తిరగబడ్డది. గాడ్ గిఫ్ట్ అయితే మీరు అందుకోబోతున్నారండి. ఇది సిచ్యువేషన్. పేజ్ ఆఫ్ సార్డ్స్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, ద మెజిషియన్. ఇప్పుడు మధ్యలో నుంచి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్. ద స్టార్, 4 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, క్వీన్ ఆఫ్ కప్స్, డెత్ కార్డ్. ఇదండి ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు 3 టైమ్స్ అయితే ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి మీరిచ్చే సమాధానాలు. 3 3 పడ్డదండి. 1 2 3. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. మీరు అదృష్టాన్ని అయితే అందుకోబోతున్నారండి. అంటే అన్నీ కలిసి వస్తాయన్నమాట. ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది. గాడ్ ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ గిఫ్ట్ అన్నది ఒక జీవితం కావచ్చు, అనుకోని సక్సెస్ కావచ్చు, దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు. అంతా సక్సెస్ అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అంటే అన్నీ కలిసి వచ్చే విధంగా మీకు ఒక సంఘటన అయితే ఉండబోతుందండి. అంటే ఒక సర్ప్రైజ్ అన్నమాట. ఒకటి వెనకాల ఒకటి అన్నీ ఒకేసారి జరిగిపోవటం. ఏదైనా సరే మీరు ఏది అడిగేసినా అది బంగారం అవుతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, అండ్ మిమ్మల్ని వారించే వాళ్ళు ఉంటారు, మీకు ఆటంకాలు కలిగించేలా ఉంటారు. మీరు ఎంత పట్టుదలతో ఉన్నారో, ఎంత మూర్ఖత్వంగా ఉన్నారో, మీరు అనుకున్నది జరుగుతుంది అని ఎవరైతే ఎక్కువ నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకం కాస్త నిజం అవుతుంది. అంటే ఈ జస్టిస్ అన్నది ఏ విధంగా ఉంది అంటే మీకు అన్ని విధాలుగా టైం కలిసి వస్తుందని చెప్పవచ్చు, అనుకోని అదృష్టం అందుకోబోతున్నారని కూడా చెప్పవచ్చు. అంటే మీ సిచ్యువేషన్స్కి ఏదైనా సరే సమస్యల నుండి బయటపడవచ్చు. డబ్బు విషయంలో మీకు అనుకూలంగా ఉండవచ్చు. ప్రతి సిచ్యువేషన్ మీకు అనుకూలంగా అయితే మారుతుంది. అంటే ఈ రకంగా అదృష్టాన్ని అయితే అందుకోబోతున్నారు. కొంతమందికి అయితే కాంటాక్ట్ కూడా వస్తుందండి. అయిన వారు ఇప్పుడు
కుటుంబాలు కాస్త విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ విడిపోయిన వారు కూడా కలుసుకునే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ అని కాదండి, కుటుంబాలు కూడా కలిసే అవకాశం ఉంది. అంటే ఒక అదృష్టం అన్నది మీకు పట్టబోతుంది ఇంకా చెప్పాలి అంటే. నెక్స్ట్ రెండవది 3 వచ్చింది, మళ్ళీ మూడవది 6 వచ్చింది, డెత్ కార్డ్. అంటే కొత్త బిగినింగ్ లైఫ్ చెప్పాను కదా, కొత్తగా స్టార్ట్ అవుతుందండి. దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం, 6కి క్లారిఫికేషన్ కూడా తీద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. 2. ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే మిస్ అయ్యారు అని అనుకున్నారో వాటంతట అవే మీ లైఫ్లోకి తిరిగి రాబోతుందండి. డెత్ కార్డ్కి దీనికి కాంబినేషన్స్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు జీవితంలో కోల్పోయింది ఒకటి ఉంది కదా, అంటే ఇక్కడతోటి వారితోటి బంధం ముగిసిపోయి ఉండొచ్చు, ఏదైనా మీ దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉండొచ్చు. లైఫ్లో మీరు మీ ఒక విషయం, ఒక సంఘటన మీ జీవితాన్ని మార్చేసి ఉండొచ్చండి. అప్పటి నుంచి మీరు కోలుకొని పరిస్థితి, ఆ సిచ్యువేషన్ నుండి బయటపడలేకపోవడం, అది మెమరీస్ కావచ్చు, ఏదైనా సంఘటన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అంటే మీరు కోల్పోయింది మళ్ళీ తిరిగి పొందే అవకాశం రాబోతుంది. చూశారు కదా, మీరు ఏదైతే కోల్పోయింది అనుకున్నారో ఆ కోల్పోయింది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుందండి. మీరు గతంలో ఎలా ఉన్నారో కానీ ప్రజెంట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే, మనం ఎనర్జీస్ తీయగానే డివైన్ ఏం చెప్తుంది, మీకు కొత్త జీవితం అన్నది ప్రారంభం అవ్వబోతుందని కూడా చెప్పారు. ఇక్కడ 2 టైమ్స్ కూడా ఏస్ ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగిందండి. అంటే ఇప్పుడు మీ లైఫ్లో అదృష్టం పడుతుంది అండ్ విడిపోయిన వారు కలుసుకుంటారు. సక్సెస్ అయితే కనిపిస్తుందండి. ఫైనాన్షియల్గా ఎదగబోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు 0 స్టేట్లో వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడినా ప్రతిఫలాలు అందుకోకపోవటం, ఏదైనా ఎవరినైనా నమ్మి బిజినెస్ చేసి మోసపోవటం, ఒక రిలేషన్షిప్ పరంగా మోసపోవటం, ఒక పెళ్లి బంధం పరంగా మోసపోవటం, ఏదైనా సరే ఆ విషయంలో మీకు జస్టిస్ అయితే ఉండబోతుంది. డబ్బు పరంగా, బంధాల పరంగా అంతా మంచి అయితే జరగబోతుంది. అంటే ఇప్పుడు మీ టైం అయితే నడుస్తుంది. అనుకోని అదృష్టం కూడా వరించబోతుందండి. అది కూడా అనుకోకుండా చెప్పలేం, ఒకేసారి సెటిల్మెంట్ లైఫ్ అంటారు కదా, అలాంటి లైఫ్ అయితే చూస్తారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. ఎప్పుడు నెగిటివ్ అనుకోకూడదు, పాజిటివ్ అనుకోవాలి. అంటే మీరు మైండ్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకుంది మేనిఫెస్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు డివైన్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అంటే ఇక్కడ మీరు మంచివారు కావచ్చు, కానీ మీ గురించి నెగిటివ్గా మాట్లాడితే అది వాళ్ళకే తగులుతుంది వేరే రూపంలో అండి. అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా సరే వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు అనక్కర్లేదు, గాడ్ అన్న వాళ్ళు చూస్తున్నారు, మిమ్మల్ని చూసుకుంటారు. మీకు న్యాయం జరిగేలాగా, మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈరోజు పండగ కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలా అని ఏమీ లేదండి. మీ ఎదురుగానే ఎనర్జీస్ వచ్చాయి. చూడండి, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, ఇదిగోండి ప్రతిదీ మీరు గమనిస్తూనే ఉన్నారు. కోరుకునే లైఫ్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ కోరుకున్నది కాస్త నిజమవుతుంది, జరుగుతుంది కూడా. చూడండి, నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, వదులుకున్నారో, ఏ అవకాశాలు అయితే చేజారిపోయాయో అవే వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది. డెత్ కార్డ్ ఏంటంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీరు ఏదనుకున్నా అది జరుగుతుందండి. 7 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీరు సిచ్యువేషన్స్ మీద పోరాడారు, అందుకే గెలుచుకున్నారు. మీ జీవితం ద చారియట్ ఎనర్జీస్ కార్డ్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎవరిని పట్టించుకోకుండా మీరు ఏదైతే కోరుకున్నారో, హోప్స్ పెట్టుకున్నారో అదే నెరవేరబోతుంది. మీకు పంతం పట్టింపు ఎక్కువ కదా, అన్ని విషయంలో మీరే గెలిచారని కూడా ఈరోజు ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది. మరి ఇప్పుడు పికే ఎనర్జీస్ అయితే చూద్దామండి. పికే ఎనర్జీస్లో మీకు ఎటువంటి సమాధానాలు అయితే వస్తున్నాయో చూద్దాం. ఇవి కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తాను. ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ డివైన్ పెండిలంలో
1 బై 1 ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలా 5 ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇలా 1 2 3 అలా కాకుండా ఇది ఏ ఎనర్జీస్ కార్డ్ చెప్తుందో ఆ ఎనర్జీస్ అలా నెంబరింగ్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీరు 1 నుండి 5 వరకు ఏదైనా ఎనర్జీస్ అన్నది పిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసినాక బాటమ్ ఆఫ్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అంటే ఇక్కడ పిక్ చేసుకున్న ఎనర్జీస్ కార్డ్కి కాంబినేషన్ పరంగా రీడింగ్ అయితే ఇస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మీరు ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటే ఆ కాంబినేషన్ ప్రకారం ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇస్తారండి. స్టక్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీ ఎంచుకుంటున్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకి మీరు సరైన సమాధానం ఇవ్వగలరని ఆశిస్తున్నాను. చూసే వ్యూవర్ ప్రతి ఒక్కరి మనసులో ఒక్కొక్క ప్రశ్న అయితే ఉందండి. ఆ ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి వారి మనసులో ఏ ప్రశ్న అయితే అనుకుంటున్నారో ఆ ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు. ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మనం ఇక ఈ కార్డే డిసైడ్ అయిపోదామండి, ఫిక్స్ చేసేద్దాం. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తా. నేను ఇది కౌంట్ చేయట్లేదు. పెండిలం ఎనర్జీస్ ఏది సూచిస్తే 1 బై 1 అలానే వస్తుందండి. 1 2 3 లెక్క. కార్డ్స్ ఈ డివైన్ పెండిలం మొదటిగా ఎవరైతే మొదటి కార్డ్ ఎంచుకున్నారో 1వ నెంబర్ ఎవరైతే ఎంచుకున్నారో దానికి ఈ పెండిలం ఎనర్జీస్ ఏం సూచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే మొదటి సమాధానం. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. 1 బై 1 తీసేసి మీకు రీడింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ అంటే ఎనర్జీ యాక్టివిటీలో ఉన్నాయి కదా. యూనివర్స్ థ్యాంక్ యూ టు యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో 2వ ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి 2వ ప్రశ్నకి మీరిచ్చే సమాధానాలు. ఇది 2వ ఎనర్జీస్ కార్డ్ అండి. 5 ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ 3వది. యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే 3వ సమాధానం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే 3వ సమాధానం. 3వ సమాధానం. క్వీన్ ఆఫ్ సార్డ్స్ వచ్చింది. అండ్ 4వ ప్రశ్న
యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్, చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే 4వ సమాధానం. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే 4వ సమాధానం. మీరిచ్చే 4వ సమాధానం. ఈ కార్డు సూచిస్తున్నారండి. 4 ఆఫ్ సార్డ్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. ఇది మొదటి కార్డు, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. దీన్ని బట్టి ఇవ్వాలండి, క్లారిఫికేషన్స్ కూడా తీద్దాం. యూనివర్స్, క్లారిఫికేషన్ ప్లీజ్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, క్లారిఫికేషన్ అయితే తీద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ కానీ మధ్యలో ఎనర్జీస్ వాటంతటి వాటి వస్తే ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. మిగతా ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మధ్య మధ్యలో అయితే తీస్తాను. యూనివర్స్, క్లారిఫికేషన్ ప్లీజ్. పేజ్ ఆఫ్ సార్డ్స్ వచ్చింది ద ఓల్డ్ కార్డ్కి, అండ్ 6 ఆఫ్ పెంటికల్స్కి, అండ్ 5 ఆఫ్ కప్స్కి, క్వీన్ ఆఫ్ సార్డ్స్, 4 ఆఫ్ సార్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్కి. ఫస్ట్గా 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. 6 ఆఫ్ సార్డ్స్ వచ్చిందండి. రెండోది 5 ఆఫ్ కప్స్, ద ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ సార్డ్స్, 4 ఆఫ్ సార్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అసలు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కువ గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. మధ్య వ్యక్తులు ప్రమేయం ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ గురించి మీరు దూరం అవుతున్నారు, లేదంటే మీ గురించి మీ వైపు మాట్లాడకుండా మీ నుండి దూరం చేసే వాళ్ళు ఎక్కువైతే కనిపిస్తున్నారు. ఏంటంటే మనకి ఎనర్జీస్ ఈ విధంగానే వచ్చాయండి. ప్రతి ఒక్కరి మనసులో అసలు ఒకటే సిచ్యువేషన్స్కి సమాధానాలు అయితే వచ్చాయి. ఇక్కడ మొదటిగా ఎవరైతే ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, ఫస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఎవరైతే ఒక డబ్బు విషయం గురించి అయితే మొదటిగా అయితే అడిగారు అంటే మీకు రావాల్సిన అమౌంట్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఉందండి, కానీ అది 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ సెటిల్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు డబ్బు కొంచెం ఇచ్చి వారు వేరే ప్లేసెస్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇది ఒక రీజన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక ప్లేస్ని అయితే చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు. అది వేరే విదేశాలు కావచ్చు, లేదంటే ఒక ప్లేస్ కావచ్చు. ఆ ప్లేస్కి చేంజ్ అయితే మీకు ఏమైనా కలిసి వస్తుందా అంటే ఎస్ అండి, కలిసి వస్తుంది. మీరున్న ప్లేస్ కన్నా మీరు ఎక్కడికైతే వెళ్తారో అది ఆ ప్లేస్ మీకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది. అంటే ఏదైతే మీ లైఫ్లో కోల్పోయారో, ఒక డబ్బు విషయంలో మోసపోవచ్చు, రిలేషన్షిప్లో మోసపోవచ్చు, ఏదైనా సరే మీకు ఒక పాజిటివ్ లైఫ్ అనేది మీరైతే చూస్తారు. లైఫ్ అయితే చాలా చేంజ్ అయితే అవుతుంది, అయితే చేంజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివోర్స్ గురించి కూడా అడగడం అయితే జరిగింది. మీరు అంటే ఒక డివోర్స్ కన్నా పెళ్లి విషయం గురించి అయితే మాట్లాడారు. మీరు కోరుకున్న వారితోటి మ్యారేజ్ అవుతుందా లేదా అంటే మీ పర్సన్ ఇక్కడ లిటికేషన్ అయితే పెట్టారండి. ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవుతుందా అంటే ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు వారు ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వగలిగితే మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు, లేదంటే వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు చూసుకుంటారనమాట. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే, ఇప్పుడు మీరు గతంలో వీరికి ఇచ్చిన లైఫ్ అయితే మళ్ళీ వారు మీ లైఫ్లోకి రావడానికి కూడా ఒక రీజన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ నుండి లైఫ్లో నుండి దూరమైన వారు మీ లైఫ్లోకి అయితే వస్తారు. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తుందండి. మీరు ఏదైతే ఫోకస్ చేశారో, మీరు దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రతిదీ మీకు
సమాధానాలు ఒక్కొక్కలా వస్తాయండి. డబ్బు రావాల్సిన వారికి 50-50 వస్తుంది. అంటే మీకు ఇచ్చేవాళ్ళు అమౌంట్ తక్కువ ఇచ్చి వాళ్ళు వేరే ప్లేసెస్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ పెళ్లి పరంగా తీసుకుంటే వారి మనసులో కొంచెం డబ్బు ఆలోచనలు అయితే ఉన్నాయండి, డబ్బు మాటలు ఉన్నాయి. మీరు వారి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే మీతో లైఫ్ అన్నది సెటిల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది, లవర్స్ కూడా వర్తిస్తుంది. కొంతమంది అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటే ఎస్ అండి, అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో, మీరు ఎవరి గురించో చాలా సఫర్ అవుతున్నారండి. అసలు ఇది కోరకోని కోరిక అని కూడా అనుకోవచ్చు. ఒక వ్యక్తి పోతే కానీ మీ జీవితం బాగుపడదు అన్నట్టు కూడా అంటున్నారు. అలా ఉందండి మీ కోరిక అయితే. ఇది అందరికీ రిజొనేట్ అవ్వకపోవచ్చు. ఒక మేల్ పర్సన్ అయితే కనిపిస్తుందండి. ఆ మేల్ పర్సన్ అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అయి ఉండొచ్చు. అసలు మీ లైఫ్ నాశనం అవ్వడానికి కారణం కూడా వారై ఉంటారు. మీ జీవితం అయితే ఎలాగో కోల్పోయారు. ఇప్పుడు మీరు మీ లైఫ్ ఎవరి వల్ల అయితే నాశనం అయిందో వారి నాశనం అయితే మీరు చూస్తారా లేదా అంటే ఎస్ అండి, వారి లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. నాశనం కూడా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని అంతలా బాధ పెట్టిన వారికి కర్మ అన్నది వేరొక రూపంలో అయితే రావటం అయితే జరుగుతుందండి. ఇక్కడ మెయిన్ పర్సన్ పరంగా మీరు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి నాశనం కోరుకుంటున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుందా అంటే ఎస్ ముగిసిపోతుంది. వారి నాశనం కూడా మీరైతే త్వరలో అయితే చూడబోతున్నారు. మేబీ ఇది ఎవరికో కానీ రిజొనేట్ అవ్వకపోవచ్చండి. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ మూడవది క్వీన్ ఆఫ్ సార్డ్స్. ఇక్కడ ఒక స్త్రీ అన్న వాళ్ళు మీ లైఫ్లో చాలా అల్లకల్లోలం అయితే సృష్టించారు. వీరి వల్లే మనస్పర్ధలు గొడవలండి. అసలు మీరు ఎంత ప్రయత్నించినా ఎంత మాట్లాడినా మీ వైపే గొడవలు సమస్యలు ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మీకు అనుకూలంగా ఏదీ లేదు. అసలు ఏంటి సిచ్యువేషన్, ఎవరి గురించో మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు మెంటల్ టార్చర్ ఉంది. సిచ్యువేషన్స్ కూడా మీకు ఇబ్బంది పెడుతున్నాయండి. అయిన వారు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. కట్టుకున్నవారు కావచ్చు, కన్నవారు కావచ్చు, అందరూ మీ మీద పెత్తనం చేసేవాళ్ళే కనిపిస్తున్నారు. మీరేమంటున్నారంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సిచ్యువేషన్ మీరు కంట్రోల్ చేయగలరా అంటే గొడవలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మీ టైం కాదు కాబట్టి మీరు చాలా సైలెంట్గా ఉండాలి. ఇంకో విషయం, ఒక మంచిది కూడా ఉండబోతుంది. మీరు ఎంత సైలెంట్గా ఉంటే అవతల వారికి అంత మైనస్ పాయింట్ అయితే అవ్వబోతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మీ మధ్యన మీకు ఎవరైతే సమస్యలు తీసుకొచ్చారో ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు. ఆ లేడీ మీ వారితోటే మీ అయిన వారితోటే గొడవలు పెట్టుకోవటం, వాళ్ళకి మనస్పర్ధలు అయితే వస్తున్నాయండి. మీరు ఎవరైతే నానుకున్నవారు ఉన్నారో ఆ నానుకున్నవారు మీతో గొడవలు పడ్డారో అది కూడా ఈ స్త్రీ వల్లే. సో ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎందుకు గొడవలు పడుతున్నారంటే వీరి కంట్రోల్లో ఉండటం, వీరి మాటల మీద నిలబడడం, వీరికి మాటలు రెస్పెక్ట్ ఇవ్వటం అన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అంటే వీరు ఎంత అంటే అంత అలా మాట్లాడినట్టు మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వీరికి ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి మనస్పర్ధలు గొడవలు అయితే సమస్యలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీతో కూడా గొడవ పడే అవకాశం కూడా ఉందండి. ఈ స్త్రీ అన్నవారు ఈ సిచ్యువేషన్స్కి మళ్ళీ మీ మీద నెట్టేయాలని మీతో గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిసినా కల్పించుకోవద్దు, మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా మాట్లాడొద్దు. అన్నీ మీ కంట్రోల్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే ఇబ్బందులకు అయితే వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ 4వ ఎనర్జీస్ కార్డ్ అండి. 4వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో 4 ఆఫ్ సార్డ్స్ అయితే వచ్చింది. 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ఇప్పుడు మీకు మనశ్శాంతి లేని జీవితం అండి. జీవితం అంతా రెస్ట్ తీసుకోవాలన్నంత మైండ్, అంటే అంతలా సఫర్ అవుతున్నారు. లైఫ్లో చాలా బర్డెన్స్ ఎక్కువైపోయినాయి. కెరీర్ గురించి మీకు ఏమీ అర్థం కావట్లేదు. రిలేషన్షిప్ కూడా సరిగ్గా లేదు. ఈ లైఫ్ ఇంతేనా, అసలు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అసలు ఏమీ జరగట్లేదు. కన్ఫ్యూజన్ మైండ్తో అయితే ఉన్నారు కదా. మీకు ఒక సర్ప్రైజ్గా లైఫ్ అయితే చూస్తారండి. మీరు జరిగిపోయిన విషయాల్లోని మీదేదో తప్పున్నట్టు బాధపడుతున్నారు. కానీ జరిగిపోయిన విషయాల గురించి 24 గంటలు ఆలోచిస్తున్నారు. కానీ మీరు
అసలు ఈ సమస్యలకు కారణం మీరే. వేరే ఆలోచనలు కూడా చేస్తున్నారండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కదా, మీకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. మెంటల్ టార్చర్లో ఉన్నారు. మైండ్కి రెస్ట్ లేకుండా అయితే మీరు ఉన్నారు. కొంచెం కెరీరు జీవితం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు మీ జీవితానికి ఉన్న ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి అసలు పరిష్కారం ఉందా అంటే అవునండి. మీరు త్వరలో చాలా బిజీగా మారిపోతున్నారు, కెరీర్లోని అండ్ లైఫ్లో కూడా. ఫైనాన్షియల్గా మీరు ఎదగబోతున్నారండి. అది అనుకోకుండా వచ్చిన అవకాశం. ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా ఇబ్బంది ఎదుర్కొంటే కెరియర్లో మీరు బిజీ అయిపోతున్నారు. అంటే మనీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఫోకస్ అయితే చేయబోతున్నారు. అలానే ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఆలోచిస్తే మీకు కన్ఫ్యూజన్ అండి. ఎలా అంటే ఇప్పుడు వారు వస్తారో రారో, అండ్ మీతో మాట్లాడతారో రారో, అసలు మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి, ఇలా ఆలోచనలతో ఉన్నవాళ్ళు మీకు రిలేషన్షిప్ పరంగా కన్నా కెరీర్లో అయితే మంచిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మీకు కెరీర్ బాగుంటేనే కాదనుకున్న వారు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాలు అయితే మీరు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. బిజీ లైఫ్ అయితే మీరు లీడ్ చేస్తారు. మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, థర్డ్ పార్టీ గురించి మీకు ఒక సమాధానం కావాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో అయితే మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరండి. ఇప్పుడు మీరా వారా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా అయితే ఉంది. అంటే మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ అంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వరకనే మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కెరీర్ గురించి బిజీగా మారిపోతున్నారు. రిలేషన్షిప్ పరంగా మీరు ఎవరైతే సఫర్ అవుతున్నారో థర్డ్ పార్టీ వారు మీరా అంటే మీరే మీ పర్సన్ దృష్టిలో. మీ పర్సన్ కూడా హెల్త్ అంత బాగాలేదండి. కొంచెం ఆలోచనలు ఎక్కువయ్యాయి. లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్. మీరేమంటున్నారు, మీరు ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలాలు అయితే ఉండట్లేదు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నించేవారే. ఇక్కడ మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే. మీ పని ఏదో మీకు తెలుసు, మీరు చేస్తున్న కష్టం తెలుసు, అండ్ ఒక రిలేషన్షిప్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు. మీ తప్పు లేకపోయినా ప్రతి మాట మీరు పడుతున్నారండి. కానీ ఏమిటంటే ఒక టైం అన్నది ఉంటుంది, అందరికీ తెలిసి వచ్చే రోజు అయితే మీ ఉంటుంది. మీ విలువ అందరూ తెలుసుకుంటారు అని మీ మనసులో అనుకుంటూ మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తాయా, అండ్ మీరు మారితే మీ పర్సన్ మళ్ళీ మీతో మంచిగా ఉంటారా. మీరు మారుతా అంటే ఇప్పుడు ఒక మేలు ఉండొచ్చండి, మీలో నచ్చినవి మీ పర్సన్ కోపం అయితే ఉండొచ్చు. మీరు కొంచెం చేంజ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడడం కానీ మీతో మంచిగా ఉంటారంటే ఎస్ అండి, 100% మంచిగా ఉంటారు. ఫీమేల్స్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు మీ విషయంలో అయితే మీ పర్సన్ అయితే మారుతారంట. ఎందుకంటే మీరు వారికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, ఒక పెళ్లి కమిట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అండ్ కెరీర్ గురించి అడిగితే మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలాలు అందుకోవట్లేదు. అంటే జాబు రావట్లేదు, బిజినెస్లో చూస్తే కష్టం తప్ప ప్రాఫిట్స్ చూడలేకపోతున్న అన్నవారికి అనుకున్న అదృష్టం అయితే ఉండబోతుందండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనమాట. గ్రోత్ అనేది సడన్గా వస్తుందన్నమాట. అంటే అదృష్టం వరించబోతుందని కూడా చెప్పవచ్చు. ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే జీవితంలో మీ సిచ్యువేషన్స్ బట్టి దూరం ఉండేయండి. అంటే ఫ్రెండ్స్ మోసం చేసి దూరం అయిపోవటం, రిలేషన్షిప్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, అయిన వారు దూరం అవ్వటం, నిందలు వేయటం, ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మీరు ఏది వదులుకోలేదండి. ఇప్పుడు అయిన వారు మోసం చేయవచ్చు, కాని వారు మీ మీద పెత్తనం చేయొచ్చు. ఏదైనా సరే మీ మొండి పట్టుదలే. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకున్నారో ప్రతి సమాధానం నిజం అవ్వబోతుంది. ఆ సమాధానం ఏంటి అంటే లైఫ్లో అన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే మీకు జస్టిస్ అయితే ఉండబోతుందని అన్ని విధాలుగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుంది. మీ మధ్యన గొడవలు పెట్టిన వారికి గొడవలు జరుగుతున్నాయి. అండ్ థర్డ్ పార్టీ వారికి మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతున్నారు అనుకునే అదృష్టం కనిపిస్తుంది. అన్నీ చాలా పాజిటివ్గా అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఎనర్జీస్, మీతో గొడవ పడిన వారే, మిమ్మల్ని జడ్జి చేసిన వారే మళ్ళీ మీతో మాట్లాడే రోజు అయితే రాబోతుంది. ఇక్కడ ఈరోజు చాలా మంచిగా ఎనర్జీస్ అయితే వచ్చాయండి. డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చూశారు కదా. మీరు పట్టిందల్లా బంగారంలా అయితే మారబోతుంది. ఇది
పేజ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ మీరు ఎదుటివారికి బంగారంలా అనిపిస్తారు. అండ్ మీరు చేసే పనులు కూడా బంగారం అంటే చేసే పనులు ఏంటంటే అదృష్టంగా అయితే అసలు మీరు చేసే పని ఇంత త్వరగా అయిపోతుందా, ఇంతలా సక్సెస్ అవుతామా, అసలు అనుకోకుండా మళ్ళీ రీనౌన్ అవ్వటం ఏంటి, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుని వారు మీకు ప్రేమ ఇవ్వడం ఏంటి, ఇలా ప్రతి సంఘటన అందరి లైఫ్లో జస్టిస్ అయితే ఉండబోతుంది. ఎవరైతే అన్ని విధాలుగా మోసపోయారో ఆ మోసపోయిన దానికి మంచి మీ మీద ఎఫెక్ట్ చూపించే వాళ్ళు కూడా మారుతారండి. మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టడం వల్లే కదా వాళ్ళకి కర్మ అన్నది ఫేస్ చేసే సిచ్యుయేషన్స్ అయితే చూడబోతారు. ఏదైనా సరే మీ మొండి పట్టుదలే మిమ్మల్ని నడిపించి మీకు విజయం కలిగించేలాగా ఈరోజు ఎనర్జీస్ రావటం అయితే జరిగాయి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ రీడింగ్ అందరూ చూడవచ్చండి. ఎవరైతే రిజల్ట్ అవుతుందో వారు మాత్రమే ఎనర్జీస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు